సంగీతంలో తాళం ఎలాంటిదో సాహిత్యంలో శైలి అలాంటిది. కథా గమనాన్ని అది క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. అలాంటి చక్కటి శైలితో, మంచి ప్రారంభంతో, ఉత్కంఠభరితంగా సాగే కథనంతో, చమక్కుమనిపించే ముగింపుతో ఎన్నో కథలు తెలుగు పాఠకలోకానికి అందించిన ఘనత శ్రీమతి కొమ్మూరు పద్మావతీదేవి గారికి దక్కుతుంది. వారు రాసిన కథానికలు అటు పండితుల్ని ఇటు పామరుల్ని కూడా మెప్పిస్తాయనడంలో సందేహం లేదు. నిఖార్సైన తెలుగు వాతావరణం, తెలుగు స్త్రీల నిర్మల జీవనాన్ని, మానసిక ఔన్నత్యాన్ని, సాంఘికపరమైన గౌరవ హోదాని, సమాజం పట్ల గల బాధ్యతా స్వీకరణని ప్రతిబింబించేలాగా చక్కగా, ఏ గజిబిజీ లేకుండా సూటిగా మనస్సును నాటే విధంగా ఎన్నో కథానికలు రాశారు శ్రీమతి పద్మావతీదేవి గారు. అందులో ఓ మచ్చుతునక ఇప్పుడు మీరు చూడబోయే కథానిక రంగ. అమ్మా జడవేయమ్మా. అమ్మా నాన్న ఇంక మన ఇంటికి రారా? ఏందమ్మా పలకవే? ఏంటి? మా స్కూల్లో అందరూ నీకు నాన్న లేరా అంటున్నారు. అందరికీ ఉన్నారు నాన్న, నాకే నాలేంది? అమ్మా పలకవే. చెప్పమ్మా. నువ్వు దురదృష్టవంతురాలి విధంగా, అందుకే. ఏంటమ్మా మాట్లాడవు? బడికి టైం అవుతుంది, తొందరగా రా. ఒక్క నిమిషం బాబు. రంగా, ఈ జాకెట్లు అన్నపూర్ణం గారికి ఇచ్చి ఆవిడ 5 రూపాయలు ఇస్తారు, జాగ్రత్తగా. అలాగే. ఏ నిర్ణయించుకున్నావు సావిత్రి? టేక్ యువర్ ఓన్ టైం. సావిత్రి, విశ్వ నా ప్రాణ స్నేహితుడు, నీకు తెలుసు. ఇప్పుడు నాకు వచ్చేస్తే నువ్వు వాడి ఆత్మ ఎంతో సంతోషిస్తుంది తప్ప నిన్నేమీ చెప్పించదు. సావిత్రి, పోనీ నీ అత్తమామలు నేను ఆదరిస్తారనుకుంటే
వాళ్ళని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు విశ్వ. అసలు నిన్ను చేసుకున్న తర్వాతనే తమ చెట్టంత కొడుకు మట్టిలో కలిసిపోయాడని నింద వేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీ అత్తారింటికి వెళ్ళలేవు. పోనీ మీ పుట్టింటికి వెళ్ళాలనుకున్నా ఊరుకో అమ్మా. అక్కడ మీ అన్న వదిన బాగోగుల గురించి ఎంత బాగా చూస్తారో నీకు బాగా తెలుసు. అసలు అసలు పెళ్ళే జరగకుండా ఉంటే నలుగురి మధ్య నేను శాస్త్రజ్ఞంగానే పెళ్లి చేసుకునేవాడిని. ఇప్పుడు అవకాశం లేదని నీకు తెలుసు. నీ మెళ్ళో మంగళసూత్రాన్ని కట్టలేను తప్ప నీకు ఇంక ఏ విధమైన లోటు రానివ్వను. ఈ సంఘం నిన్ను గౌరవిస్తుంది. నీ బిడ్డకి తండ్రిని అవుతాను. భవిష్యత్తులో నీకు ఎటువంటి సమస్య రాదు. నా మాట విని సావిత్రి. వచ్చిన అవకాశాన్ని గరవిడుచుకోకు. ఈ డబ్బు పర్వాలేదు ఉంచు. చూడు, విశ్వం ఎవరెవరికి బాకీ ఉన్నాడో అందరికీ తెచ్చి రేపే మన ప్రయాణం. వస్తాను. సావిత్రమ్మా, సావిత్రమ్మా, జాకెట్లు కుట్టడం అయిందా? లేదమ్మా, సాయంత్రానికల్లా ఇచ్చేస్తాను. సాయంత్రానికి ఇచ్చేసేయండి, రేపు పెళ్ళికి వెళ్ళాలి. ఇదిగోండి డబ్బులు. వస్తాను. రంగా, పొద్దుపోయి నీకు పడుకోమ్మా. అమ్మా, ఏమ్మా? నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది చాలా రోజులైంది కదా. నేను 1వ తరగతిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను 2వ తరగతి, అంటే చాలా రోజులైంది కదమ్మా. అమ్మా, నాన్న సంగతులన్నీ నాకు సచివత చెప్పేసింది. అమ్మ, నా ఫ్రెండు నాకు తెలియను అన్నీ చెప్తుంది. నాన్న ఎక్కడుంటాడో సచివతికి తెలుసంటమ్మా. అమ్మా, నాన్న మన వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా ఏడవకమ్మా. అమ్మా ఏడవకమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. ఏమండి? ఏమండి? ఎవరు కావాలండి? వారు లేరండి. ఓహో, తమరేనన్నమాట సాధ్వీమణి సావిత్రి గారంటే. ఏం పని? ఆయన ఇంటికి వచ్చి 2 రోజులు దాటిపోయింది. సంజాయిషి అడటానికి వచ్చారా? కట్టుకున్న భార్యకే లేని అధికారం తమరికెవరిచ్చారో? ఆయన ఇచ్చారు. నాకే లోటు రానివ్వనన్నారు. నా బిడ్డకు తండ్రినవుతానన్నారు. అదెప్పుడో 4 ఏళ్ల క్రితం అన్నమాట. ఇప్పటికి ఆయన ఇంటికి రారు, నువ్వు వెళ్ళొచ్చు. ఆ మాట ఆయన చెప్తే వెళ్ళిపోతాను. తను చెప్తే వేరు, నేను చెప్తే వేరు కాదు. మా ఇంట్లో మా ఇద్దరిది ఒకే మాట. ఏమండి, మీ మాటలు నమ్మొచ్చినందుకు నన్ను అన్యాయం చేస్తారా? నేను అన్యాయం చేసినా నీకు న్యాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళని ఆశ్రయించు. ఏమండి,
ఏమిటి మీరు అంటున్నది? అర్థం కాలేదా? నా క్లోజ్ ఫ్రెండ్ భార్యమైన గౌరవంతో వారానికో 10 రోజులకో వచ్చి నీ క్షేమాన్ని తెలుసుకునేవాడిని. కానీ నిన్ను కోరి రోజు చాలా మంది వస్తున్నారన్న విషయం తెలుసుకున్నాను. ఇంకా పచ్చే చెప్పాలా? వెళ్ళు. చూడు, ఈ ఇంట్లో మా ఇద్దరిది ఒకే మాట. వెళ్ళు. అమ్మా అమ్మా, నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తానమ్మా. రంగా, నోరు మూసుకొని పడుకో. నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను పిలిస్తే వస్తారు. రంగా, వద్దమ్మా. అయినా అతను మీ నాన్న కాదు. మీ నాన్న నువ్వు పుట్టిన ఏడాదికే చచ్చిపోయావు. ఇన్నాళ్ళు మనల్ని ఆదరించింది మీ నాన్నగారు స్నేహితుడు. మరి నేను నాన్న అని పిలిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? ఇప్పుడు చెప్తున్నాను, అతన్ని మర్చిపో. అతను మనకేమి కాడు. ఇక అతను మన ఇంటికి రాడు. జాగ్రత్త. అలాగే. బెల్లి కొట్టగానే వచ్చి రంగా, నేను సైకిల్ మీద తీసుకెళ్తాను రా. కొత్త సైకిలా? భలే బాగుంది. మా నాన్నగారు కొనిచ్చారు, రా వెళ్దాం. అలాగే. వద్దు రంగా, నువ్వు నడిచే వెళ్తూ గాని. అలాగే. సుధాకర్తో వెళ్ళి సావిత్రం వదిన ఏం పోతుంది, తీసుకెళ్ళరా. నిన్నగా అది కాదు సీతమ్మ గారు. అదిగో గారు అని ఇద్దరు నిమిషాలు చెప్పాలి. రా, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం. తీసుకోవద్దు. మీ ఆయన దగ్గర నుంచి కబురు కాకరక ఏం లేదు కదా? అప్పుడే ఏడాది దాటిపోయింది. ఆయనకి రారు. ఎవరో లేనిపోని చెప్పుంటారు నీ మీద. అంతా నా కర్మ. రంగ బాధ్యత లేకపోతే నేను ఈ పాటికి ఏమియో గొయ్యో చూసుకునేదాన్ని. ఊరుకో వదిన, అధైర్యపడి చేయగలిగేదేమీ లేదు. ధైర్యంతో పరిస్థితులు ఎదుర్కొంటేనే ఏదన్నా సాధించగలుగుతాం. నా ధైర్యం నా గురించి కాదు రంగ. దానికి ఎలా చదువు చెప్పించాలి, ఎలా పెళ్లి చేయాలి, ఇవే నా సమస్యలు. రంగ చాలా అదృష్టవంతురాలు వదిన. దాని కళ్ళల్లో కళ్ళుంది. అది ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో బంగారం పండుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. అన్నట్టు చెప్పటం మర్చాను. వచ్చే నెల మా అన్నయ్య కొడుకు పెళ్లి బట్టలన్నీ నీతోటి కుట్టించమని చెప్పాను. నీకు 4 రూపాయలు వచ్చినట్టుంటుంది. అలాగే వదినా. నువ్వు రోజు సైకిల్ మీద స్కూల్కి వస్తావా? ఓ, మా నాన్న రోజు సైకిల్ మీదే వెళ్ళమన్నారు. నిన్ను కూడా రోజు సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్తాగా. నేను పెద్దాక మా నాన్న స్కూటర్ కొనిస్తా అన్నారు. స్కూటర్ మీద కూడా ఎక్కించుకుంటావా? ఓ, ఓకే, సాయంత్రం మళ్ళీ పికప్ తీసుకుంటానే. అలాగే. బాయ్. బాయ్. ఎవరి గురించో ఎదురు చూస్తున్నావు? మన సుధాకర్ ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నానండి. వద్దు వద్దంటే వినకుండా వాడికి స్కూటర్ కొనిచ్చారాయి. ఈ సిటీ రోడ్ల మీద స్కూటర్ నడపడం అంటే మాటల. వాడి ఇంటికి వచ్చేదాకా నా ప్రాణాలు అరచేతిలో ఉంటాయండి. ఇంకా మీ రంగా కూడా ఇంటికి రాలేదా? ఇంకా రాలేదు వదినా. ఏం చదువులో ఏమో, రోజు ఆలస్యంగానే వస్తుంది. అయితే ప్రమాదం జరిగిందన్నమాట. ప్రమాదమా? ప్రమాదం ఏమిటండి? ప్రేమలో పడ్డం కూడా ప్రమాదమే. మరి అర్థం కాలే? నీకు అర్థం కాదులే. ఓ గొప్పింటి అబ్బాయి, ఆ అబ్బాయి ఎదురింట్లో ఉండే ఓ పేదింటి అమ్మాయి, ఇద్దరూ కలిసి స్కూటర్ మీద కాలేజీకి వెళ్ళి
సాయంకాలం ఇంటికి ఆలస్యంగా తిరిగి వస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డట్టే. మన సినిమాలో చూడాలా? చిన్నపిల్లలు ప్రేమాగేమో వాళ్ళకేం తెలుసండి. ఇంతప్పటి నుంచి కలిసి మెలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అదే నేను చెప్పేది. ఇంతప్పుడు వాళ్ళ మధ్యన ఉన్నది స్నేహమే, ఇంత అయ్యాక వాళ్ళ మధ్యన ఉన్నది ప్రేమ. అది ఎంత సాహసాన్ని చేయిస్తుంది. నీకు గుర్తుందా, నిన్ను ప్రేమించిన నేరానికి నీవు కాలేజీ హాస్టల్లో ఉన్నప్పుడు నిన్ను కలుసుకోవడానికి గోడ దూకి కాలు విరగొట్టుకోలేదు? చాలండి వేళాకోళాలు. ఇంతవరకు పిల్లాడు రాలేదని కంగారు పడుతుంటేను. ఏరా ఇంత ఆలస్యమైంది? ఎంత ఆలస్యమైంది? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 6 దాటింది. 4 గంటల కాలేజీ చూస్తే స్కూటర్ వేసుకుని ఎక్కడ ఊరేగుతున్నట్టు. ఎక్కడికి వెళ్ళకూడదా? ఏం రోయ్, మాటలు ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ మొదలు. లేకపోతే ఏమిటమ్మా, నేనేమైనా ఆడపిల్లనా శాసించడానికి? ఏమిటండి వీడు వరుస? అదేమిటో తీరుబడిగా కూర్చొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఏమండి? రంగా, ఏమిటమ్మా ఇంత ఆలస్యం? అది ప్రైవేట్ క్లాస్ ఉంటేను. అది నాకు తెలియదుగా. రోజు నువ్వు వచ్చే టైంకి ఇంటి చేరొస్తుంది. నా కాళ్ళు చేతులు ఆడవు రంగా. అయినా ఈ మాత్రం దానికి అంత కంగారు ఎందుకమ్మా? ఎంత తేలిగ్గా అన్నావు మాట రంగా. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదమ్మా. రంగా, నా ప్రాణం, నా ఊపిరి అన్నీ నువ్వేనమ్మా. నీ మీద పెట్టుకున్న ఆశలు అనుక్షణం నన్ను బ్రతికేలా చేస్తున్నాయి. నువ్వు రావడం కాస్త ఆలస్యం అవుతే నా ఎడమ కన్నాదిరి నన్ను బెదరకొడుతోంది. వీలైనంత వరకు నీ తల్లికి ఇలాంటి పరిస్థితి కల్పించకమ్మా. రంగా, అలాగని చదువు కూడా అశ్రద్ధ చేయకే. కావాలంటే ఇంట్లోనే కూర్చొని చదువుకో. ఇంకెప్పుడు నిన్ను ఇలా బాధ పెట్టనమ్మా. సుధా, సుధా. రంగా, సుధాకర్ ఇంట్లో లేడా ఆంటీ? లేడు. వాడితో నీకేం పని? అది అది లెక్కలు చెప్పించుకున్నావని. నీకు తెలియని లెక్కలేమన్నా ఉంటే ఇక్కడి నుంచి నీ టీచర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకో. కావాలంటే ట్యూషన్ డబ్బులు నే పారేస్తా. అంటే ఇక్కడి నుంచి సుధ నీకు లెక్కలు చెప్పడు. వాడు ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు. వాడు మొత్తం చదువుకోవద్దా? తనే నేను చెప్తాను మా ఇంటికి రా అన్నాడు ఆంటీ. నే చెప్తున్నాగా, రేపటి నుంచి చీటికి మాటికి మా ఇంటికి రాకు. వెళ్ళు ఆంటీ, వెళ్ళు. రంగా, సుధా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కదమ్మా, రంగా లెక్కలు చెప్పించుకోవడానికి వచ్చింది. నువ్వు కదలవే. నీ లెక్కల సంగతి నాకు బాగా తెలుసు గాని లోపలికి వెళ్ళు. రంగా, ఏమైందమ్మా? రంగా, ఏమైందమ్మా? చెప్పవే. ఏం లేదమ్మా, నేను నేను రఘు దగ్గర లెక్కలు తెప్పించుకుందామని వెళ్ళానా? అత్త ఎన్ని మాటలందో తెలుసమ్మా. ఊరుకోమ్మా, ఇందులో ఆశ్చర్యపడవలసింది బాధపడవలసింది ఏముందమ్మా? మన 2 కుటుంబాల మధ్య ఉన్న తేడా ఐశ్వర్యం. అది మనుషుల్ని ఎలా అంటే అలా మాట్లాడిస్తుంది. అంటే డబ్బు ఉంటే అంత ధీమాగా మాట్లాడతారమ్మా? ఏముంది రంగా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నామని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిందమ్మా. పిచ్చి తల్లి, డబ్బుకున్న మహిమ అదేనమ్మా. స్నేహాల్ని విడదీస్తుంది, శత్రువుల్ని కలుపుతుంది. ఐశ్వర్యానికి ఆప్యానికి బద్ధమైనా అమ్మా. ఇంతకీ నిన్నేముందో చెప్పవే. రఘు దగ్గర లెక్క తెప్పించుకోవడానికి వచ్చారు అత్తయ్య అంటే, రఘు దగ్గర ఏం తెప్పించుకోనక్కర్లేదు, కావాలంటే ఏ ట్యూషన్ మాత్రమే పెట్టి తెప్పించుకో, దానికి అయ్యే డబ్బు నేను పారేస్తాను అందమ్మా. ఆవిడ దాంట్లో తప్పేం లేదమ్మా. పుట్టలోని పాము, ఇంట్లోని పేదరికో దాచిన దాగవమ్మా. మనం లేని వాళ్ళం, ఉన్న వాళ్ళతో స్నేహం చుట్టరికమే కాదు
పరిచయం కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళం. అది నువ్వు అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళాం అన్ని మాటలు పడవు. అదేమిటమ్మా, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసింది. రఘుతో కలిసి స్కూల్కి వెళ్ళి ఆడుకోమని పంపించింది వాళ్ళేగా. చిన్నప్పుడు ఏ ఇష్టమో కష్టంగా ఉండదు. నువ్వు పెద్దదానివైనా మీ ఇద్దరి స్నేహాలు నీకు తప్పుగా కనిపించలేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చిన పెద్దరికి నేను వాళ్ళతో కలవనివ్వదు, తిరగనివ్వదు. రంగు రఘు పెద్దింటి మగపిల్లవాడు, నువ్వు పేదింటి ఆడపిల్లకి. లక్షాధికారులకి లేడికి ఎంత తేడా ఉందో ఆడపిల్లకి అయ్యింటి కుర్రాడికి అంత తేడా ఉంది. అనుభవంతో చెప్తున్నాను. ఆవిడ ఏదో అందరూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అనుకుని ఏదైనా జరిగితే ఆదుకోవడానికి నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరూ లేరు. మనకు వారితో స్నేహం వద్దు, పోటీ వద్దు. తొందరపడి తప్పటడుగు వేసే కంటే నీ హద్దులు తెలుసుకుని ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. ఆవిడ అత్తయ్యని పిలవడం కన్నా అమ్మ అని పిలిస్తే మనల్ని మనం గౌరవించుకునే వాళ్ళం అవుతాం. ఇది నీకు ఇష్టం లేకుండా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. అర్థం చేసుకోమ్మా, అర్థం చేసుకో. ఏంటి ఏంటి ఎందుకు పిలిచావు? కూర్చో. ఏంటో చెప్పు. ఇట్రా కూర్చో. ఏంటో త్వరగా చెప్పు. అమ్మ మేలుకుగానే ఉంది. ఇవాళ భోజనం దగ్గర గొడవైంది. ఏమైంది? అమ్మ నాన్న ఇక్కడి నుంచి నేను కలవడానికి వీల్లేదన్నారు. నువ్వేమన్నా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెగించి చెప్పేశాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని కూడా చెప్పాను. అమ్మో, నిన్ను పెళ్లి చేసుకుంటే చిల్లిగా వార్చి కూడా దక్కదని మా నాన్న బెదిరించాడు. అంతేకాదు, కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని అమ్మ హెచ్చరించింది. ఎవరేమన్నా సరే నేను మాత్రం నిన్ను వదులుకోలేను. నీకు ఇదే ఆలోచన ఉంటే రేపే మనం వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఆలోచించుకో. నోరు తెరవండి. అంతా బాగానే ఉంది. పోనీ మందులు మారుస్తే బాగుంటుందేమో డాక్టర్ గారు. మందులు మార్చి లాభం లేదమ్మా, మనసు మార్చుకోవాలి. తప్పదు మరి. నాకేం చేయాలో పాలుపోవట్లేదు డాక్టర్ గారు. లేక లేక పుట్టాడని, ఒక్కగానొక్క వంశోద్ధారకుడని ఎంతో గారాబాగా పిలిచి పెద్ద చేశాం. ఆ మాయలాడి ఏం మందు పెట్టింది ఏంటో. దాని వల్ల పడి కన్న వాళ్ళనే కాదు పొమ్మన్నాడు. ఇప్పటికీ 4 ఏళ్ళు దాటిపోయింది. చాడా జవాబు లేదు. ఈయన చూస్తే మనోవ్యాధితో మంచం పట్టారు. నాకంత అగమ్యగోచరంగా ఉంది డాక్టర్ గారు. మనోవ్యాధికి మందు లేదమ్మా. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వెతికించండి. అతను పక్కన ఉంటే మీ వారు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. వస్తానమ్మా. నేను ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడుతున్నానమ్మా. అలాగే డాక్టర్ గారు. వదినా, అన్నయ్య గారికి ఎలా ఉంది? మీ దయ వల్ల ఇంకా బతికే ఉన్నారు.
సీత, ఏమండి? నాకు ఆలోచన వచ్చింది. ఏమిటండి? నేను చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నానని, కన్న కొడుకుని ఒక్కసారి కడసారి కళ్ళారా చూడాలని కోరుకుంటున్నానని పేపర్లో ప్రకటన ఇప్పించవే, రేడియోలో కూడా చెప్పించవే. ఆ వార్త తెలిస్తే మన సుధా ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అలాగేనండి, ఇవాళే ప్రకటన ఇప్పిస్తాను. సుధ తప్పకుండా వస్తాడు. మీరు మీరు నిశ్చింతగా ఉండండి. సావిత్రమ్మ, మీ అల్లుడొచ్చాడు. మా రంగం వచ్చిందటగా? రాలేదు. రాలేదా? మరి పని మనిషి సుధా వచ్చాడు వదినా? వచ్చాడు. ఒక్కసారి నేను చూస్తాను. అవసరం లేదు, నేను చూడలేమను. మా రంగం ఎలా ఉందో తెలుసుకుందామని అంతే. కొండంత ఆశతో వచ్చాను వదిన. దాన్ని ఒక్కసారి కళ్ళతో చూస్తే గాని నా ప్రాణాలు పోయట్లేవు. చూడగానే వెళ్ళిపోతాను. చేసి నిర్వాకం చాలు. నువ్వు సుధను చుట్టానికి వీల్లేదు. పోనీ నీ కొడుకును నువ్వైనా అడిగి చెప్పమ్మా. 2 ఏళ్ళయింది మా రంగను చూసి. ఎలా ఉందో, ఎక్కడుందో. వాడికేం తెలుసని? అంత మాటనకమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతమా అసలు అసలు మీ సుధ ఒక్కడే ఎందుకు వచ్చినట్టు? మా రంగ ఏమైనట్టు? నువ్వైనా చెప్పమ్మా, మా తల్లివి కదా. మీ రంగకు ఆడపిల్లట, సుఖంగానే ఉందట. ఆడపిల్ల? ఆడపిల్ల ఎక్కడుంది? ఎక్కడుంది? మరి సుధ ఎందుకు వచ్చేసినట్టు? వాడి సంగతి నీకు అనవసరం. మీ రంగ బాగానే ఉందని చెప్పాగా, ఇక వెళ్ళు. అది కాదమ్మా, సంత బిడ్డతో అదొక్కతే ఎక్కడుందో. సావిత్రమ్మ, నువ్వు ఇంకేం మాట్లాడుకు. నా కొడుక్కి నీ కూతురికి ఎలాంటి సంబంధం లేదు. అది ఎటు ఎవరికి తెలుసు? ఏమిటి అంటున్నది? నా బిడ్డ ఎక్కడ పోయింది? నా బిడ్డ ఎటు పోయింది? చెప్పు వదిన. ఒక్కసారి నా బిడ్డను చూస్తాను వదిన. ఒక్కసారి నా రంగం చూస్తాను వదిన. ఒక్కసారి ఆఖరిసారి నా రంగం చూసి ప్రాణాలు వదిలేస్తాను వదిన. నా ప్రాణాలు పోయే ముందు ఒక్కసారి చూస్తాను వదిన. నా బిడ్డ ఎక్కడుందో చెప్పు వదిన. నా బిడ్డ ఎక్కడుంది? నా బిడ్డ ఎక్కడుంది? చాలే, నన్నేం అడక్కు. అది ఎలా పోయిందో ఎవరికి తెలుసు? సిగ్గు లేకుండా అడగటానికి వచ్చావా? అచ్చు దానికి తల్లిపోలికే అని అప్పుడే వాడితో చెప్పాను. వింటేగా. 2 ఏళ్లు కాపరం వెలగబెట్టిన తర్వాత ఇప్పుడు వాడు అంటున్నాడు దానికి అచ్చు తల్లిపోలికే అని. రంగనంత మాట అంత మాట అన్నాడా? అంతమ్మా అమ్మా అమ్మా, నాన్న ఇంకా మన ఇంటికి రారా?